నారణ వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు భారత హేతువాద సంఘం. మిత్రులారా, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబు గారు ఈరోజు లోటెక్ పనులు చేస్తున్నాడని మేము భావిస్తూ ఉన్నాం. అది మానుకోవాలి. ఎందుకంటే మన సెక్యులర్ స్టేట్లో బాబాలను మతపరమైన వాటిని ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. అట్లాగే ఈ సాయిబాబా అనేది మనకు దాదాపు 50 సంవత్సరాల సాయిబాబా చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా ఏ రకమైన వాడు తెలుసు. పుట్టపర్తి సాయిబాబా. మరి రేపు జన్మదినం నవంబర్ 23 జరిగే ఆయన శతదినోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా జరపాలని జీవో నంబర్ 862 తీసుకొచ్చింది. ఏమీ ఆశించి, అసలు ఎవరైనా చనిపోతే మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలంటాం, ఆయన ఆశయాలను మనం ప్రచారం చేయాలంటాం. సాయిబాబా ఏ ఆశయం, ఒక హోమోసెక్స్, అసలు ఆ మాట అనాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. కొన్ని వందల మంది హోమోసెక్స్ చేర్చిన వ్యక్తి. మరి అలాంటి హోమోసెక్స్ బాబాని, దొంగ చీటర్ని, ఆయన చేసిన మోసాలని పట్టుకొని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. సాయిబాబానే కాదు, ఈ బాబాలందరినీ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 కింద అరెస్ట్ చేయాలి. వీళ్ళంతా మోసగాళ్ళు, చీటర్స్. అలాంటి చీటర్ జన్మదినోత్సవాన్ని పట్టుకొని ప్రభుత్వం పండుగగా జరపాలనుకోవటం అది చాలా చాలా విచారకరం. అట్లాగే కల్తీ మందులు, కల్తీ సరుకులు అమ్మినటువంటి రామ్దేవ్ బాబాని చంద్రబాబు గారు పక్కన కూర్చొని చాలుగా కప్పాడండి. రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు గారి పక్కన ఆయన కూర్చోడానికి ఆయన గోచి తడవాలి. వాస్తవంగా రామ్దేవ్ బాబా గోచి తడవాలి చంద్రబాబు పక్కన కూర్చోవాలంటే. అలాంటి రామ్దేవ్ బాబాని చాలుగా కప్పటం. అట్లాగే విశాఖపట్నం దగ్గర అంతకుముందు స్వరూపానంద క్యాన్సిల్ చేసి భూములు ఇవ్వాలంటాం. అట్లాగే హార్స్ హిల్స్లో మేము మందులు తయారు చేస్తామని రామ్దేవ్ బాబా ఆయన కంటే అక్కడ హార్స్ హిల్స్లో స్థలం కోరటం. అట్లాగే ఆయన సలహాదారుకి బట్టి వెరీ చాలా లౌకికవాదానికి వ్యతిరేకం. హైటెక్ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు హైటెక్ ముఖ్యమంత్రి అయినా కొనసాగండి, మీకు మంచి పేరు హైటెక్ ముఖ్యమంత్రిగా. లోటెక్ పనులు మాత్రం చేయొద్దని హేతువాదంగా డిమాండ్ చేస్తున్నాం. జీవో నంబర్ 682 తక్షణం రద్దు చేయాలి. ఇంకొక విషయం కూడా చివరిగా, మీకు చిత్తశుద్ధి ఉంటే 1993 డిసెంబర్ 6న అక్కడ 6 హత్యలు జరిగినాయి. ఆ 6 హత్యలు ఎవరు జరిపారు, ఎందుకు జరిగినాయి, ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి, గుట్టు రట్టు చేయండి.